సీనియర్ నటి పద్మశ్రీ అవార్డు గ్రహీత షావుకారు జానకి ఆరోగ్యం విషమిచ్చినట్లు తెలుస్తోంది. 95 ఏండ్ల జానకి తీవ్ర శ్వాసకోశ సమస్యలతో వారం రోజుల క్రితం చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేరారు. అయితే నిన్న రాత్రి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్పై ఉన్నట్లు తెలుస్తోంది. 1931 డిసెంబర్ 12న రాజమండ్రిలో జన్మించిన షావుకారు జానకి 1950లో విడుదలైన షావుకారు సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే తనదైన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకొని షావుకారు జానకిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. దాదాపు 5 దశాబ్దాల సినీ ప్రయాణంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కలిపి సుమారు 450కి పైగా సినిమాలు నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి దిగ్గజ నటులతో కలిసి నటించిన ఆమె హీరోయిన్గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు మెప్పించారు. భారతీయ సినీ రంగానికి ఆమె అందించిన విశేష సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2022లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ప్రస్తుతం షావుకారు జానకి ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఆమె త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని సినీ ప్రముఖులు, అభిమానులు ప్రార్థిస్తున్నారు.